పల్నాడు పర్యటనలో జగన్ అనుమతులను ఉల్లంఘించారని చంద్రబాబు అన్నారు. అమరావతిలో మీడియా ఆయన మాట్లాడుతూ వైకాపా అరాచకాలపై విరుచుకుపడ్డారు. ఇరుకు సందుల్లో సమావేశాలు నిర్వహించి, హింసను ప్రోత్సహించి పోలీసులపై నిందలు మోపారన్నారు. రాష్ట్రంలో ఎప్పుడైనా ఇలాంటి పోకడలు చూశారా? చంపండంటూ ప్లకార్డుల ప్రదర్శనతో ఆనందిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో ఇలాంటి పోకడలు చాలా ప్రమాదకరమని, గంజాయి, బెట్టింగ్ బ్యాచ్లు, రౌడీలకు విగ్రహాలు పెడుతున్నారన్నారు. భవిష్యత్తును తీర్చిదిద్దే నాయకుడి గురించి ప్రజలు ఆలోచించాలని ఆయన అన్నారు. గంజాయి బ్యాచ్కి, బెట్టింగ్ బ్యాచ్కి, రౌడీలకి, హత్యలు చేసే వాళ్ళకి, అత్యాచారాలు చేసే వాళ్ళకి విగ్రహాలు పెడతారు. అందుకే మీరు ఒకసారి చరిత్రలో కూడా మీరు చూస్తే రాజకీయాలు మారిన తర్వాత ఇప్పుడు కొత్త బ్యాచ్ కొత్త విధానాలు తీసుకొస్తున్నారు. వాళ్లే హీరోస్గా, ఇటు రౌడీజం చేసేవాళ్ళు హీరోలు, ఊర్లో భయభ్రాంతులు చేసేవాళ్ళు హీరోలు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేవాళ్ళు చేతకాని వాళ్ళు అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. బెట్టింగ్ కట్టడం తప్పు కదండి. గంజాయి రాష్ట్రంలో ఎట్టుందండి ఒకప్పుడు, ఇప్పుడు కంట్రోల్ అయిందా లేదా, ఇంకా పూర్తిగా అయిందని నేను చెప్పను. నేను అప్పుడు ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పాను, గంజాయి అనేది అడిక్షన్. ఒకసారి అడిక్షన్ అయినాక వాడు మానలేడు, ఆ పరిస్థితిలో ఉంటారు. బట్ ఎక్కడ ప్రొడక్షన్ లేకుండా చేస్తున్నాం, మక్కిలిరగొట్టేస్తామని చెప్తాను, ఈగలు పెట్టాం. ఇంకా చేయాల్సిన చాలా ఉంది. గంజాయి కానీ అదే మన డ్రగ్స్ కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కడన్నా పోతే ఎంత బాధేస్తుందంటే, 3 ఏళ్ళ అమ్మాయి పైన రేప్ చేస్తారా? అరే హ్యూమన్ బీయింగ్, నీ మైండ్ అంత ఖరాబ్ అయినాక నీ మైండ్ ఎట్ట బాగు చేస్తామండి నేను అడుగుతున్నా. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలపై చర్యలు తీసుకుంటామన్నారు. మీరు మారాలి, లేకపోతే ప్రజలు మార్చాలి. మీరు మారండి. మారితే సమాజం అంగీకరిస్తుంది. తప్పుడు పనులతో అతలాకుతలం చేస్తామంటే సరికాదు. రాజకీయం చేస్తే వదిలిపెట్టను, తాట తీస్తా. ఏడాది క్రితం చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఇప్పుడు పరామర్శ? వైకాపా ప్రభుత్వం హయాంలోనే నాగమల్లేశ్వరరావు చనిపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందే ఆ వ్యక్తి చనిపోయారు. వైకాపా నేతల వాహనం ఢీకొని చనిపోతే పట్టించుకోరా? రౌడీయిజం చేయాలని అందరికీ మార్గదర్శనం చేస్తున్నారు అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు ఇచ్చారు 11 సీట్లు? ఏదో పనులు చేసే కదా, ఆ ఏదో పనులు చేస్తే ఏమవుతారు మీరు? రేపు అదే అవుతుంది. కానీ అది చేయడం తప్పు అంటాను నేను. సరే, బెట్టింగ్ వాళ్ళకు మీరు ఒక మాట అడుగుతున్నారు, ఎవరై వెళ్ళిపోవడానికి? పోలీస్ చెప్పిన తర్వాత నేను ఎప్పుడన్నా పోయామా? మమ్మల్ని ఊర్లకు పోతాం ఒక 2 కార్లు అంటే పంపించారా? నేను ఎక్కడన్నా అబ్జెక్ట్ చేశారు? ఎవరన్నా పొమ్మంటున్నారు కదా. 10 కార్లకు పర్మిషన్ ఇచ్చి 5, 6కు 100 మందికి పర్మిషన్ ఇస్తే ఏం కావాలంటే మీకు? ఏమనుకుంటున్నారు మీరు? ఇరుకు సందుల్లో పోవడం, అక్కడ మీటింగ్లు పెట్టడం, స్టాంపేడ్లు కావడం, అక్కడి నుంచి ఇవన్నీ చేయడం, వైలెన్స్ క్రియేట్ చేయడం, ఎవరు నేర్పించారు మీకు ఇవన్నీ? పోలీసుల మీద మళ్ళా బ్లేమ్ చేయడం, బురద వేయడం, ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ? కొంచెం ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్, ఒక హుందాతనం ఉండాలి నాయకుడికి.